వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గులాబీ శ్రేణులకు ఇది బాగా ఆనందం కలిగించే వార్తే. బీఆర్ఎస్ పేరును మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే యోచన చేస్తున్నారట. బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్గా మారుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర సమితి మళ్ళీ పుట్టుకు వస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, సూచనప్రాయంగా కేటీఆర్ఏ చెప్పేశారు. టీఆర్ఎస్గా పేరు మార్చే విషయాన్ని పరిశీలిస్తున్నామంటూ ఆయన ఒక మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ వెల్లడించారు. అయితే పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షులు మాత్రమే నేనని, అసలు నిర్ణయాలు తీసుకోవాల్సింది కేసీఆర్ఏనని, కేసీఆర్తో మాట్లాడిన తర్వాత దీనిపై ఒక సమగ్ర ఆలోచన చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కేటీఆర్ మీడియాకు చెప్పారు. అంటే బీఆర్ఎస్ వల్ల గులాబీ పార్టీకి, బీఆర్ఎస్ పేరు వల్ల గులాబీ పార్టీకి నష్టం జరిగిందన్న విషయాన్ని పార్టీ గుర్తించిందా? టీఆర్ఎస్ మళ్ళీ వెలుగులోకి వస్తుందా? చూడబోతే కేటీఆర్ మాటల్ని విశ్లేషిస్తే ఇదే అనిపిస్తుంది. ఇప్పటికే పార్టీలో దీనిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. అయితే చాలామంది బీఆర్ఎస్ అనే పేరును మొదట్లోనే వ్యతిరేకించారు. కరడుగట్టిన గులాబీ కార్యకర్తలు కూడా వ్యతిరేకించారు. అలాగే జరిగింది. బీఆర్ఎస్ గులాబీ పార్టీకి కలిసి రాలేదు. అన్ని ఎన్నికల్లోనూ, పేరు మార్పు తర్వాత అన్ని ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయింది. సామాన్య కార్యకర్త నుంచి పార్టీ నేతల వరకు అందరూ మళ్ళీ టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు. ఈ కళ నెరవేరుతుందా? వచ్చే ఎన్నికల నాటికైనా బీఆర్ఎస్ అదృశ్యమైపోయి టీఆర్ఎస్ వస్తుందా? ఏమో. కేటీఆర్ మాటల్ని బట్టి చూస్తే పార్టీలో ఏదో జరుగుతోంది. ఖచ్చితంగా పేరు మార్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.